రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కొరకు శ్మశాన వశీకరణ విద్య గురించి వీడియోలో వివరించబోతున్నాము. ఈ విద్యలో సాధకుడు సూర్యాస్తమయ సమయంలో తెల్ల వస్త్రాలు ధారణ చేసి పడమట దిశ వైపున తెల్ల గొంగడి ఆసనాన్ని పరుచుకొని ఆ ఆసనం పైన కూర్చోవాలి. సాధకుడు ఎదురుగా పీఠాన్ని పెట్టి పీఠం పైన తెలుపు రంగు వస్త్రాన్ని పొరవాలి. ఆ తెలుపు రంగు వస్త్రం పైన 2 బియ్యం కుప్పలు వేసి ఆ బియ్యం కుప్పల పైన 2 మట్టి దీపాలను పెట్టి మొదటి దీపంలో ఆవు నెయ్యి, రెండవ దీపంలో ఆవాల నూనె ఈ ప్రకారంగా పూసి దీపాలను ప్రజ్వలితం చేయాలి. 2 అగరబత్తులు వెలిగించాలి. దీపాల చుట్టూ గులాబీ పూలమాలను అలంకరణగా పెట్టాలి. 2 దీపాలకు 2 గులాబీ మాలలు అలంకరణగా పెట్టాలి. అలాగే 2 దీపాల దగ్గర 2 అత్తరు సీసాలు పెట్టాలి. ఈ సాధనలో వశీకరణం కొరకు గుప్తమైన మాలను వినియోగించాలి. సాధకుడు పీఠం పైన 7 రకాల మిఠాయిలు పెట్టాలి. 2 జతలు పెట్టాలి. అలాగే 2 సిగరెట్లు పీఠం కింద పక్కలో ఏదైనా ప్లేట్ పెట్టి దానిపైన 2 సిగరెట్లు వెలిగించి పెట్టేయాలి. మరియు గులాబీ పూల మాలను అలంకరణగా పెట్టాలి. ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, కానీ గుర్తుపెట్టుకొని గులాబీ పూల మాలలు రోజు మారుస్తూ ఉండాలి. అలాగే 7 లవంగాల జతలు, 7 యాలకుల జతలు పెట్టేసేయాలి. 2 కోడిగుడ్లు కాటుక పూసి పెట్టాలి. 2 స్వీట్ పాన్లు పెట్టాలి. రోజు సూర్యాస్తమయ సమయంలో ఈ మంత్ర ప్రయోగం చేయాలి. ఈ మంత్రం జపించిన తర్వాత రోజు పీఠంపై పెట్టిన నైవేద్యము ఏదైతే ఉంటుందో ఆ నైవేద్యాన్ని మీరు తినకూడదు. అమానుష ప్రాంతంలో పెట్టేసి రావాలి. ఈ మంత్ర విద్య దేని కొరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ విద్య ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలవవచ్చు. గొడవల ద్వారా దూరం అయిపోయిన వారు తిరిగి దగ్గరవ్వచ్చు. మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వారు కలవవచ్చు. ఒకే ఇంట్లో ఉండే వారి మధ్య విభేదాలు, మనస్పర్ధలు ఉన్నట్లయితే ఈ మంత్ర ప్రయోగం చేస్తే ఒకరిని ఒకరు ఇష్టపడి సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఈ సాధన సిద్ధి కలిగిన తర్వాత ప్రయోగం కొరకు ఎవరిపైనైనా ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు 2 లడ్డూలను చౌరస్తా దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత చితిభస్మాన్ని తీసుకొని, చిటికడంత చితిభస్మాన్ని తీసుకొని ఈ సిద్ధి చేసుకున్న మంత్రాన్ని ఈ చితిభస్మం పైన అభిమంత్రణ చేసి ఆ లడ్డూల పైన ఈ చితిభస్మాన్ని కాస్తంత చల్లాలి. ఈ ప్రకారంగా చల్లినట్లయితే ఈ లడ్డూలు వశీకరణం చేయడానికి జాగృతంగా పనికొస్తాయి. ఇది ఒక రకంగా శ్మశాన ప్రయోగం గనక విచిత్రంగానే ఉంటుంది వినడానికి. ఈ లడ్డూలు ఎవరైతే తింటారో వారు 100% మీకు వశమైపోవడం జరుగుతుంది. కానీ ప్రయోగించే ముందు మీరు ఆ వ్యక్తిని తలుచుకుంటూ, ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఈ మంత్రజపం చేసి అభిమంత్రణ చేయాలి. అప్పుడే ఇది కార్యం చేస్తుంది. ఈ ప్రయోగం అనేది మంగళవారం రోజున చేయాలి. పౌర్ణమి రోజున సాధన ప్రారంభించి 11 రోజుల అనుష్ఠానం సంపూర్ణం చేసుకోవాలి. ఈ ప్రకారంగా సంపూర్ణం చేసుకున్న తర్వాత మీరు సిద్ధి చేసుకోవడం జరుగుతుంది. సిద్ధి చేసుకున్న తర్వాత మంత్ర ప్రయోగం మీరు చేయడానికి అర్హతను పొందుతారు. మీరు ప్రత్యేకంగా ఎవరిపైనైనా ఈ వశీకరణ మంత్ర ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు మంగళవారం రోజున సూర్యాస్తమయ సమయంలో ఏదైనా చౌరస్తా దగ్గర 2 లడ్డూలు పెట్టి చితిభస్మం అనేది చిటికడంతా తీసుకుని ఎవరిపైనైతే ఈ వశీకరణ ప్రయోగం చేయబోతున్నారో వారి పేరు, వారిని తలుచుకుని ఆ తర్వాత ఈ మంత్రాన్ని, సిద్ధి మంత్రాన్ని ఆ యొక్క చితిభస్మం పైన చదవాలి, అభిమంత్రణ చేయాలి, జాగృతం చేయాలి. ఆ తర్వాత జాగృతం చేసిన ఆ చితిభస్మం ఏదైతే ఉంటుందో పైనుంచి ఆ లడ్డూల పైన కొద్దిగా చల్లాలి. చల్లిన తర్వాత ఆ లడ్డూలను మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కొంచెమైనా తినిపించినట్లయితే వారు సంపూర్ణంగా మీకు వశమైపోవడం, వశీభూతులు అవ్వడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు వినడం జరుగుతుంది. ఈ ప్రయోగాన్ని దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే అది మీకే అపాయము. మీ వ్యక్తిగత జీవితంలో మీ దగ్గర బంధువులు కానీ, మీ కుటుంబీకులు కానీ ఏదైనా తప్పుదారి పడుతున్న సమయంలో ఈ ప్రయోగం చేయాలి, వాళ్ళ జీవితాలను కాపాడేందుకు. అలాగే మనస్పర్ధలు వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో అయినా చేయవచ్చు. కానీ ఒక రకంగా గురు పర్యవేక్షణలో చేయవలసింది. సొంత ప్రయోగాలు చేసినట్లయితే ఏదైనా మంచి చెడు జరిగితే మాకైతే సంబంధం లేదు. అది కూడా ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ సాధనలో మూల మంత్రాన్ని రోజు 5 మాలలు జపించాలి. బ్రహ్మచర్య పాలన చేస్తూ ఈ అనుష్ఠానం కొనసాగించాలి. ఈ సాధన గురు సాన్నిధ్యంలో చేస్తే బాగుంటుంది. అలాగే ఎవరికైతే అవసరమో వారు మాత్రమే చేయాలి. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు ప్రయోగం చేస్తే అది ఫలించకపోవచ్చు. కనుక ఎవరికైతే అవసరమో వారు మాత్రమే చేయాలి. అనవసరంగా అమాయకుల పైన ఇలాంటి ప్రయోగాలు చేస్తే, ఏదైనా దురుద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా కూడా అది ఫలించకపోవచ్చు. ఈ సాధనలో వినియోగించు వశీకరణ మాలను మా ద్వారా కూడా మీరు పొందవచ్చు. మమ్మల్ని సంప్రదించండి.
అలాగే మా ద్వారా ధనదేవి సాధన చేయాలనుకునేవారు, విద్యాదేవి సాధన చేయాలనుకునేవారు, ధనాధిపతి కుబేర సాధన చేయాలనుకునేవారు, లక్ష్మీదేవి సాధన చేయాలనుకునేవారు, గణపతి సాధన చేయాలనుకునేవారు, హనుమాన్ సాధన చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియోలో మేము ఇచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీరు సాధన విషయాలు తెలుసుకోవచ్చు. జై మాకరి.